నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మునుపటి బడ్జెట్ల కంటే ఎట్లా భిన్నమైంది ఇది? మునుపటి బడ్జెట్లతో పోల్చినప్పుడు ఈ బడ్జెట్లో వాస్తవానికి దగ్గరగా ఉందని కొందరంటే, ఇన్నాళ్ళు అప్పులు అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఈ ఇంత స్థాయిలో బడ్జెట్ని ఎట్లా చూపిస్తారనే ప్రశ్న మరొక వైపు వస్తున్నది. తెలంగాణ బడ్జెట్ ఎట్లా ఉందో తెలుసు. మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బచ్చన్న. తెలంగాణ బడ్జెట్ ఎట్లా ఉంది? తెలంగాణ బడ్జెట్ బాగుంది. ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఆర్థిక పరిస్థితి తగ్గట్టు బడ్జెట్ ప్రవేశపెట్టినని చెప్పడంలో నాకు సందేహం లేదు. ఎందుకంటే గత బడ్జెట్లో 2,91,000 కోట్లు మొత్తం బడ్జెట్, టోటల్ బడ్జెట్. అప్పులు, ఆస్తులు అన్నీ కలుపుకొని, తిప్పలు అన్నీ కలుపుకొని 2,91,000 కోట్లను ప్రతి బడ్జెట్లో ఎక్కువ అంచనాలు చూపెట్టడం. కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ కూడా ఈసారి చాలా భారీ అంచనాలతో బడ్జెట్ పెట్టింది. అట్లా పోలేదు ఈ గవర్నమెంట్. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే 2,91,000 కోట్లకు 10% చాలామంది ఏం భావించారంటే, ముఖ్యమంత్రి మొదటి నుంచి పదే చెప్తున్నారు, ఖజానా బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సరే, ముఖ్యమంత్రికి పవర్లోకి వచ్చే ముందు ఈ విషయం తెలియదా అనే విమర్శలను పక్కన పెడదాం. ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే ఫీలర్ వదులుతున్నాడు, ఏమని, బడ్జెట్ బాగాలేదు, టోటల్గా 90% మనం అప్పులు తిప్పలకి పోతుంది, సంక్షేమానికి పోతుంది, మిగతా 10% 20% మాత్రమే మనం అభివృద్ధికి కేటాయించాల్సి వస్తుంది. అది వాస్తవం ఉంది కాబట్టి చెప్పాడు. కానీ అప్పుడే నేను ఊహించాను, 2,91,000 కోట్లకు 3,10,000 కోట్లు ఇవాళ దాదాపు చాలా పేపర్లలో, చాలా వాటిలో ఈరోజు 3,10,000 కోట్లని అంచనా వేశారు. అంచనాకు భిన్నంగా కూడా ఎంత తక్కువ చేసినా 3,04,000 కోట్లు పెట్టి 2,91,000 కోట్ల మీద 7% మాత్రమే పెరుగుదల చూపిస్తున్నారు. చూపెట్టి ఇది వాస్తవానికి భిన్నంగా ఉన్న, గతంలో పోలిస్తే ఇది దగ్గరగా ఉంది. అంటే గతంలో అతి అంచనాలతో ఉన్నది ఇప్పుడు వాస్తవం దగ్గర, భారీ అంచనాలతో పెట్టే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. ఒక రకంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతుంది, గ్లోబల్ పరిస్థితులు అట్లే ఉన్నాయి, రాష్ట్రం పరిస్థితి అట్లే ఉంది. గత కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ బడ్జెట్ను పెంచుతూ పోయింది. ఎక్కడ పెంచారంటే, ఫస్ట్ 1,00,000 కోట్లతో మొదలైన బడ్జెట్ మనది తెలంగాణ 1,15,000 కోట్లు అయింది. 1,15,000 కోట్లు అప్పుడు మన సొంత పన్నుల రాబడి దేశంలో ఎక్కడా లేని విధంగా పెరిగింది బై ఫార్చ్యూనర్. అప్పుడు పరిస్థితి బాగుంది. గవర్నమెంటా ఏం కారణాలైనా తెలంగాణ సొంత పన్నుల రాబడి దేశంలో ఎక్కడ లేని విధంగా 17 నుంచి 25%, అంటే 5 నుంచి 17 నుంచి 20% పెరిగింది. దాదాపు 50,000 60,000 కోట్లున్న ఇది 1,00,000 కోట్లు దాటింది. అట్ ద సేమ్ టైం జిఎస్డిపి కూడా పెరిగింది. అంటే మొత్తం సంపదతో పాటు అప్పులు పెరిగినాయి. అయితే అప్పులు ఏ రకంగా పెరిగినాయి? 10%, 17%. ఎట్లా అంచనా వేసుకుంటూ పోతున్నారు అంటే, బాగానే వచ్చింది బడ్జెట్. 2014 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 1,00,000 కోట్లు ఉన్నది, 10 నెలల కోసం ప్రవేశపెట్టింది. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అదే ప్రవేశపెట్టింది. అయితే అటు నుంచి 15, 17, 20% పెంచుకుంటూ అంచనాలు పెరిగినాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్, అంటే అప్పుడు రాడు టీఆర్ఎస్ గవర్నమెంట్, 2 ఏళ్ళ ముందు, ఎన్నికలకు 2 ఏళ్ళ ముందు నుంచి ఫాల్ డౌన్ మొదలైంది. ఖర్చులు పెరిగినాయి, క్యాపిటల్ వ్యయం పెరిగింది, సంక్షేమం పెరిగింది, లేని సంక్షేమ పథకాలను వచ్చేసినాయి. బడ్జెట్తో నిమిత్తం లేకుండా తలపండిన కేసీఆర్ కూడా కొన్ని పథకాలను ఆయన సొంతంగా తెచ్చిండు. ఆయనకంటే ఈసారి ఎక్కువ పెట్టింది కదా వీళ్ళు. అదే అక్కడ బడ్జెట్ వచ్చి మాట్లాడతారు, మరి తల కిందలు ఎందుకైంది అనేది. అప్పుడు ఏమైంది, ప్రజలు కోరుకుని చేశారు, కోరుకొని కూడా ఎన్నికల ముందు తెర మీద తెచ్చారు. దాంతో ఏమైందంటే అంచనాలు తారుమారు అయిపోయినాయి. బడ్జెట్ 2,91,000 3,00,000 దాటాల్సిన బడ్జెట్ కరోనా నుంచి మళ్ళా అంచనాలు తగ్గిస్తూ పోయింది. కరోనా సమయానికి 2,00,000 దాటాలి,
1,80,000 కోట్ల పరిమితం చేసిన అప్పట్లో కూడా కేసీఆర్ కూడా కొంత వాస్తవాంశాలతో పెట్టింది. తర్వాత ఏమైంది, ఎలక్షన్ వస్తూ ఉంది, పోతున్నది, 2,20,000 కోట్లు అన్నారు, 2,70,000 కోట్లు అన్నారు. కానీ ఇట్ ద సేమ్ టైం ఎటు రివర్స్ ఏమైందంటే సొంత పన్నుల రాబడి మీద ఆధారపడ్డం మన స్టేట్. ఇది సెంట్రల్ నుంచి ఎలాంటి కోఆపరేషన్ లేదు, ఆనాడు లేదు, ఈనాడు లేదు. ఈరోజు ఇంకా కేంద్ర పన్నుల వాటా పెరిగింది, ఇంకా సంతోషించాలి ఈ ప్రస్తుత గవర్నమెంట్. ప్రతి బడ్జెట్లో కేంద్ర గ్రాంట్లు పద్దుల రూపంలో వస్తారని అనుకుంటున్నారు, కానీ రావడం లేదని చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ లేదని వీళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు 22,000 కోట్ల పైన పెట్టినారు. బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ తప్పులు అప్పులు, ఆ రోజు మంచి పనులు చెడు అన్నీ ఎంచుకోవాలి. ఆ రోజే చెప్పాడు కేసీఆర్ గవర్నమెంట్. ఈ కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్ర పన్నులను, రాష్ట్ర వాటాను 50% పెంచాలని ఫైట్ చేసిన దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఉంది. సేమ్ టైం ఆ రోజు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు, ఇంకా మనకు కేంద్ర పన్నుల వాటా కూడా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద గ్రాంట్ల రూపంలో రావాల్సినది కూడా తగ్గుతుంది. కేంద్రం మీద భరోసా వదిలేయండి, మన రాష్ట్రాన్నే పన్నుల రాబడిని పెంచుతాం చూడండి, పరిగెత్తిస్తామన్నాడు. పరిగెత్తించిండు, కొంతవరకు పరిగెత్తింది. యంగ్ స్టేటు, వెరీ స్పీడ్ స్టేటు పరిగెత్తింది, బాగానే ఉంది. అంటే ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పాలకులు వాళ్ళకు ఓట్లు ముఖ్యమైతే నోటు తర్వాత ఈ సంక్షేమ పథకాలను ఎక్కువ చేయడంతో ఏమైంది, ఈ బడ్జెట్ 17% సొంత పన్నుల రాబడి పెరిగింది, 20% పెరిగింది ఒక దశలో. సెంట్రల్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ కాదు, వరల్డ్లో పెరగలే అంట. ఒక మధ్యలో నేను ఆ సంవత్సరం కూడా చెప్తాను, 20% పెరిగింది. అప్పుడు ఏమైంది, అప్పటి ముఖ్యమంత్రికి ఇంకా ఎక్కడ లేని పట్టని సంతోషం వచ్చింది. ఇంకా మనం కూడా ఆపలేదంట. కూడా ఆపలేదు, ఎందుకంటారు ఎక్కడ ఈరోజు మంచిగా ఉంటారు, రేపు మంచిగా ఉండాలని ఉందా? క్రీడించి మేలంచాలి కదా. అప్పుడేమైంది, భారీ బడ్జెట్ పెంచి లేని సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చారు. ఏమన్నా కావచ్చు, ఆ సంక్షేమ పథకాల పేర్లు లేనివేనా అనలేం, కానీ ప్రజలకు అవసరాన్ని గుర్తించి వాళ్ళు తెచ్చింటారు కదా. ప్రజలు గుర్తించింది, ఇక్కడ గుర్తించారు. ప్రజల అవసరం లేందుకు, ప్రజల కోరుకోలేందుకు మనం తెచ్చిపెట్టవద్దు. అయితే అదే ఆయనకు ముప్పు తెచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ సొంత పన్నుల రాబడి 17 నుంచి 10% పడిపోయింది, 20 నుంచి 17కు, 17 నుంచి 15కు, 15 నుంచి 10% గ్రోత్ రేటుకు వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే నాటికే రాష్ట్ర పరిస్థితి బాగాలేదు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా పదే చెప్తా, వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈరోజు వాస్తవ అంచనాలకు దగ్గర ఉంది, ఇందులో అభినందించాలి. మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 7 లక్షల కోట్ల రూపాయలు మునిగింది, అప్పులు తిప్పలని చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆ రోజు 20 మందికి సరిపడ పిండి ఉన్నది 30 మంది చేసి పెడతామంటే తప్పు లేకుండే. ఆయన మాయ చేసి ఏమో చేసి 20 మంది 40 మంది పెట్టిండు. వీళ్ళు ఏం చేసారు, మేము 100 మందికి వడ్డిస్తామని చెప్పారు. అది అక్కడ తేడా వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ అక్కడ కేసీఆర్, ఇప్పుడు మీరు కూడా అన్నారు ఈ బడ్జెట్ బాగుందని అన్నారు. కేసీఆర్ బాగుంది, వాస్తవానికి దగ్గరగా ఫస్ట్ టైం ఇన్ దిస్ దేశన్నారు మీరు అంగే అయితే అంత కితాబ్ ఇచ్చిన తర్వాత విషయంలో ఇక్కడ తలసరి ఆదాయము మొత్తం జాతీయ స్థాయితో పోల్చుకుంటే దగ్గర 2% ఎక్కువ ఉంది. 3 లక్షల రూపాయల పైన 3,37,000 సంథింగ్ తెలంగాణ. ఇది కేసీఆర్ కృషి వలనే వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటే మీరేమంటారు? అప్పులు 5 లక్షల కోట్లు చూపించండి ఈసారి. రైజింగ్ స్టేట్. ఓకే, ఆనాడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది, ఉద్యమ పార్టీ పాలక పార్టీగా అవతరించింది, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ కమిట్మెంట్స్ మనం పూర్తి చేయాలి. యాజ్ ఏ ఫక్త్ పొలిటికల్ పార్టీ, ప్రాంతీయ పార్టీగా, ఒక కుటుంబ పార్టీగా, ఈ కుటుంబం నాది, ఈ రాష్ట్రం నాది, ఎంత మంచిగా పరిపాలన ఇస్తే అంత కాలం ఉంటాం అనుకున్నారు. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడానికి కారణం ఇది. జాతీయ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీలు ఏం చేసి దానికి పాటు రూపకల్పన చేసిండ్రు, మానిటరింగ్ చేసిండ్రు, మానిటరీ బెనిఫిట్ చూసిండ్రు, ప్రాజెక్టులు చేసిండ్రు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సోషల్ సంక్షేమ రాజ్యంతో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా 30% కేటాయించిన రాష్ట్రాలలో 5వ రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. తెలంగాణలో అప్పటికి హైదరాబాద్ సిటీ మనకు వచ్చింది. హైదరాబాద్ సిటీ నుంచి ఆదాయం వచ్చింది. ఎట్లా రప్పించడంలో, పారిశ్రామికవేత్తలను ఇక్కడ రప్పించడంలో, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ
ఏది రెడ్ కార్పెట్ బ్లూ కార్పెట్ వేసి చేయడంలో, తర్వాత ముందు బ్లాక్ మార్కెట్ అయినా పర్వాలేదు రియల్ ఎస్టేట్ను ఉరుకులెత్తించడంలో కేసీఆర్ గవర్నమెంట్ కొంతవరకు సక్సెస్ అయింది, చాలా వరకు సక్సెస్ అయింది. కానీ పోతూ అదే గవర్నమెంటు కాళేశ్వరం ప్రాజెక్టు, మహేశ్వరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులకు ఎంత కేటాయించాలనే దాని మీద రాకుండా కేటాయింపులు తర్వాత సంక్షేమ పథకాలను పెంచుకుంటూ పోయే వరకు సంక్షేమ బడ్జెట్ కాస్త సంక్షోభ బడ్జెట్కు దిశ ప్రయాణించింది. సంక్షోభం వైపు పయనిస్తుందని అప్పుడే అడుగులు వేస్తుందని అప్పుడే మళ్ళాంటలు చెప్పిరా, ఆర్థిక నిపుణులు చెప్పిరా అనవసరం. సంక్షేమం వైపు అడుగులు, ఆ సంక్షేమం వైపు అడుగులు వేసే దశలో కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంకి వచ్చేవారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అభిశంసించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు అభినందిస్తూనే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మా బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి కానీ మార్కులు ఇందులో వేయచ్చు. దీంట్లో వాస్తవ బడ్జెట్ నేను అంచనా వేసిన దానికంటే నేను అంచనా వాళ్ళు 3 లక్షల కోట్లకే చేస్తారనుకున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి పదే మాట్లాడుతున్నారు. మీరు బహిరంగ సభలు చూడండి, ఏమున్నది చెప్తా మేము మొత్తం ప్రజలకు వివరిస్తాం. ఖజానా ఖాళీ అనే విషయం నీకు ముందు తెలియదా? ఈ విషయం ముందు తెలుసుగా. 6 గ్యారెంటీల కోసం ఈరోజు ఎంత ఇచ్చినావు? 56,000 కోట్లు ఇచ్చినావు 6 గ్యారెంటీలకు. మినిమం లెవెల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఆ రోజు అంచనా వేసింది 70,000 కోట్లు మినిమము. అది అందరికీ అమలు చేస్తే 1,00,000 కోట్లు మినిమం. అంటే దాని మతలబ్ ఏమిటి, కిటికీ ఏమిటి? మరి ఇప్పుడు అంచనా అన్ని వేల కోట్లు ఉన్నప్పుడు కేటాయింపు 50,000 కోట్లు ఉంటే ఏం చేయబోతున్నారని ఈ ఏడాది? కాదు మేము ఇంకోటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు. మీరు చూడండి, వెరీ డ్రాస్టికల్గా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలో ఎక్కడ తప్పిండంటే చిన్న పొరపాటు చేశారు. వాళ్ళు గృహజ్యోతి లేదా అంటే మహిళా స్వయం ఉపాధి ఈ బస్సు ఫ్రీ పథకం చేపట్టకపోయినా అస్సలు చిన్న పొరపాటు ఏం చేసిందంటే పెన్షనర్లను పెంచలేదు. పెన్షన్స్ ఏదైతే ఆసరా ఉందో, భరోసా ఉందో, ఏది వృద్ధులు కావచ్చు 60% దాటిన పైపడిన వాళ్ళకు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంటు సక్సెస్ అయింది. అక్కడ 1,500 ఉన్నదంటే 2,000 పెంచింది. 2,000 పెంచినాక మీరేం గ్యారంటీ ఇచ్చిండ్రు అంటే మీరంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న పాలక పార్టీ 4,000 పెంచుతాం మినిమం అన్నారు. వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే 2,000 రూపాయలను కూడా 3 నెలల తర్వాత ఇచ్చారు. అప్పటికే ఎంపీ ఎలక్షన్స్ వచ్చింది, చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆ బస్సు ఫ్రీ పథకం మరి మంచిగా వచ్చేసింది. కానీ బస్సులో ప్రయాణించే వృద్ధ మహిళలు కానీ ఎవరు యువతులు కానీ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద స్కీమ్. ఎందుకంటే నామినల్ ఛార్జ్ పెట్టినా మేము ఇవాళ మమ్మల్ని ఆడిపోసుకోకపో కదా, మేము బాగుండేది అన్నారు. ఇదే మహిళలు బస్సు ఎక్కిపోయిన మహిళలు అది కాదా నా పెన్షన్ ఉన్న పెన్షనే పోయింది లేని ఎందుకు నా ఇంకోటి ఎక్కువ అన్నారు. 2,000 రూపాయలు ఇప్పుడు కూడా ఇర్రెగ్యులర్గా వస్తుంది. 4,000 రూపాయలను ఇక్కడ ఇప్పుడు బడ్జెట్ పత్రాలు లేదు. ఇప్పుడు ఆన్లైన్లో మనం చూస్తున్నాము, ఈ బడ్జెట్ పత్రం రాసుకున్న దాంట్లో 4,000 పథకం లేదు, మహిళలకు 2,500 నగదు బదిలీ. సరే నగదు బదిలీ చెప్పొచ్చు, నగదు బదిలీ సాధ్యం కాదు, నేను బతిలాడుకుంటాం. వ్యవసాయకులకు 12,000 అన్నారు. బతిలాడుకుంటారు. ప్రజలు గౌరవిస్తారు, ప్రజలు ఓపిక పడతారు. ఏ విషయంలో ఓపిక పడతారు అంటే ఉన్నదాన్ని కోత వేసి ఓపిక పట్టరు వాళ్ళు. అప్పుడు 2,000 రూపాయలను 4 నెలలకోసారి ఇచ్చి అది మొత్తం రాకపోవడం, రైతు బంధు రాకపోవడం, మళ్ళీ తర్వాత కేటాయించడం. రైతు బంధు రుణమాఫీకి చాలా పెద్ద బడ్జెట్ ఇచ్చారు అంటుండే. రుణమాఫీ 20,000 కోట్ల పైన ఇచ్చారు. అందరు రాకపోవచ్చు, 80% కావచ్చు. ఆ 20% నీకు ఇప్పుడు అది అవుతుంది. నేను ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన వాగ్దానాలలో ఎవరైనా చేస్తారండి నోట్ల కోసం. ఒక బలమైన ప్రభుత్వాన్ని దించి మనం ప్రభుత్వాన్ని రావాలంటే ఆ ప్లేస్లో నేను కూడా కొంత చేస్తాం. కానీ తర్వాత వాస్తవ పరిస్థితులను వివరించాలి. వివరించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది, అప్పుడే జరగాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏమన్నారు 56,000 కోట్లని ఇచ్చిండ్రు. దెన్ ఉన్న ఎగ్జిస్టింగ్ పథకాలకు 1,00,000 కోట్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే దీని వర్షిగా చాలా అంటే అర్హుల జాబితా తగ్గబోతున్నదని అర్థం. తగ్గుతాయి. ఇప్పుడున్న వాళ్ళకి ఇవ్వడం కష్టం కదా. ఇప్పుడు ఇంకొకటి దీంట్లో పెన్షన్స్ తులం బంగారము కోరుకోలేదు. మహిళలు 2,500 ఇచ్చినా ఒప్పుకోరు, అవసరం కొంచెం కొంతమందికి కొన్న పర్వాలేదు. కానీ వేర్ ఇట్ కమ్స్ టు పెన్షన్స్ దెబ్బపడ్డది ఇప్పుడు గవర్నమెంట్కు.
అది మెన్షన్ చేయాలి. Major. మెన్షన్ మస్ట్ బి మెన్షన్ ఇన్ ద బడ్జెట్. 4,000 చేసేది ఉండే, అది నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఆ ఎక్స్పెక్టేషన్లో విఫలమైందని నేను అనుకుంటా. ఇప్పటివరకు అయితే బడ్జెట్ చూస్తే లేదు. సో ఈ బడ్జెట్ 2,91,000 కోట్లకు పోలిస్తే, ఈ అంచనాలు చూస్తే ఈ బడ్జెట్ అంటే బడ్జెట్ ఇప్పుడు మీరన్నది వాస్తవాన్ని దగ్గర ఉందని చెప్తున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా ఎక్సైజ్ ద్వారా ఎక్కువ ఆదాయం రావాలనుకుంటున్నది. స్టాంపుల రిజిస్ట్రేషన్ల కంటే ఎక్సైజ్ టార్గెట్ ఎక్కువ ఉంది. మరి తాగుతున్నది తెలంగాణ అని చెప్పిన వీళ్ళు మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? మద్యం తాగమని చెప్తే మేము అమ్ముతున్నాం, టార్గెట్ పెడుతున్నాం, తాగేవారు తాగుతాడు. వాలంటరీ స్కీమ్ అది, ఇది వాలంటరీ బెనిఫిట్ స్కీమ్ అది. ఇప్పుడు గతంలో ఆడ మద్యం ఎక్కువైపోయి గవర్నమెంటే పోయింది అంటే అది వేరు. బ్రాండ్లు ఇక్కడ మంచి బ్రాండ్లు దొరుకుతాయి. తెలంగాణలో మంచి పేరు ఉందంటే మంచి విదేశీ బ్రాండ్లు కూడా వస్తున్నాయి. విదేశీ బ్రాండ్లు కూడా దొరుకుతాయి. కొంచెం కల్తీ లేని మద్యం దొరుకుతుంది అని ఒకటి పేరు ఉంది తెలంగాణ. అక్కడ ఆ గవర్నమెంట్ ఎందుకు ఏంటంటే కల్తీ మద్యం, అది అందరికి తెలిసిందే. ఆ విదేశీయులు కూడా అడ్డం పడ్డ సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ మద్యం మాత్రం ఇప్పటికి కూడా బ్రాండ్లు మంచి దొరుకుతున్నాయి. తాగేవాడు ఊగేవాడు కొంత ఆరోగ్యంగానే ఉన్నాడని అనుకుంటున్నారు జనాలు. కానీ మద్యం అనేది మీరు ఇవాళ 25,000 కోట్లు 27,000 కోట్లు పెట్టిండు నాకు తెలిసి. అది ఇప్పటికే 25,000 కోట్లు మించిపోయింది. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే సేల్స్ ట్యాక్స్లో 30,000 కోట్లు వస్తుంది, జిఎస్టీ ద్వారా మనకు 60,000 కోట్లు వస్తుంది. కానీ ఈ సేల్స్ ట్యాక్స్ రూపంలో ఉన్న పన్నులు కూడా మద్యమే. బాటలు అమ్మడం వేరు, అమ్మకాల వేరు, అమ్మకం మీద ఉన్న వ్యాట్ వేరు. వ్యాట్ 70% ఉంటుంది. మొత్తానికి ఏ తర్వాత మద్యం అమ్మకాల ద్వారా కానీ, విక్రయాల ద్వారా కానీ, ఉత్పత్తి ద్వారా కానీ నీకు బడ్జెట్లో మొత్తంలో జిఎస్టీ తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమించి రికార్డు సృష్టిస్తుంది తెలంగాణ. వన్ ఆఫ్ దిస్ టూ మన ఇందులో కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కానీ ఎక్కువ ఆదాయం మనది. అంటే తాగుబోతులు ఎక్కువ ఉన్నారని కాదు నేను చెప్పేది. సో నేను ఏమంటున్నా అంటే చాలా మీకు ఆశ్చర్యం కావచ్చు, జిఎస్టీ ద్వారా మనకు ఈసారి 70,000 కోట్లు రావచ్చు, పెరుగుతుంది జిఎస్టీ. రాష్ట్ర సొంత పన్నుల వాటా 1,40,000 కోట్ల పైనే ఉంది సొంత పన్నుల ద్వారా. కానీ వీళ్ళు అప్పులు దగ్గర 70,000 కోట్ల అప్పులు ప్రతిపాదిస్తున్నట్టుంది కదా. ఓకే, బడ్జెటరీ లోన్స్ బడ్జెట్కు అనుగుణంగా 70,000 కోట్లు బడ్జెట్ అండ్ బడ్జెట్ ఇతర ఓపెన్ మార్కెట్స్ అండ్ సీక్రెట్ మార్కెట్స్ అన్ని కలిసి 70,000 కోట్ల పైన అప్పులు తీసుకోబోతున్నారు. ఇప్పుడు బడ్జెట్లో 54,000 కోట్లు పెట్టారు. 54,000 కోట్లు ఐ థింక్ 54,000 కోట్లు పెట్టారు. లాస్ట్ టైం కంటే 49,000 కోట్లు ఉంటే ఇప్పుడు 54,000 కోట్లు. 54,000 కోట్లు అంటే దాదాపు 7,000-8,000 కోట్లు పెరిగింది. కానీ ఇతర అప్పులు చూస్తే 70,000 కోట్లు దాటుతుంది. 20,000 లోటు 54,000 కోట్లు చూసినప్పటికీ 70,000 కోట్ల పైన దాటుతుంది. అది దాంట్లో అంచనాలు తప్పు. అట్ ద సేమ్ టైం బడ్జెట్ను పెంచి చూపెట్టడానికి గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే ఈ ప్రభుత్వం అనుసరించింది. పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ మళ్ళీ 30,000 కోట్లకు చూపెట్టారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ సొంత పనులు ఓకే 1,40,000 కోట్ల వరకు, దట్ ఈజ్ ఓకే, వెల్ అండ్ గుడ్. పన్నేతర ఆదాయం 31,000 కోట్ల పన్నేతర ఆదాయం అండ్ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 22,000 కోట్లు చూపించింది. ఇక్కడ మనం ఎక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని పొరపాటు చేస్తుంది? అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఎందుకంటే బడ్జెట్ సైజుని తగ్గించుకుంటే వాడికి చూసినవాడికి కామన్ మ్యాన్కు దివాలా తీసింది అనుకుంటున్నాను. కానీ పన్నేతర ఆదాయం 31,000 కోట్లు చూసింది. ఈసారి 5,000 కోట్లే వచ్చింది ఇప్పటి వరకు. 6,000 కోట్లు అనుకుందాం. రాష్ట్రం 25,000 కోట్లు పెట్టారు, దాన్ని పెంచారు. ఏం చేస్తారు ఇప్పుడు? పన్నేతర ఆదాయం ఎందుకు పెంచుతున్నాం, ఎట్లా చేస్తున్నాం అంటే భూముల అమ్మకం ద్వారా చేస్తామంటారు. భూముల అమ్మకం ఆల్రెడీ మొదలైంది. ఎందుకు 400 ఎకరాలు సరే మొదలైంది. దానికి ఎంత వస్తుందో తెలియదు. అన్ని భూములు అమ్మలేవు, అన్ని లిటిగేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ భూములు కూడా. అది ఒక 10,000-20,000 కోట్లు దాని మీదే. ఇసుక ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇసుక రాబడిని పెంచడంలో, మైనింగ్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మైనింగ్ ప్లాన్ తేవడం, మైనింగ్ ఏమంటారు దాన్ని, ఒక స్కీమ్ తేవడం, ఉరికెత్తించడంలో ప్రస్తుత ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి ఇప్పుడు మైనింగ్ యాక్టివిటీని ఎట్లా పెంచుతారు, మైనింగ్ ద్వారా రాయల్టీని ఎట్లా పెంచుతారు అనేది
ఈరోజు ప్రభుత్వం లేదా రేపని చెప్పాలి ఈ బడ్జెట్లో ఎందుకు ఎట్లా పెంచగలుగుతారు పన్నేతర ఆదాయం అంటే అయిపోయింది దేర్ క్లోజ్ భూముల అమ్మకాన్ని 20,000 కోట్లకు చూపెట్టి ఉండొచ్చు దాన్ని డివైడ్ చేసి ఒకటి గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రుణమాఫీకి డబ్బులు లేవు డబ్బులు లేకపోతే కోకపేట భూములు అమ్ముతారు విల్కాచి బోరి భూములు అమ్ముతున్నారు రేపు ఫోర్త్ సిటీ అని దాని పక్కన భూములు అమ్ముతారు అమ్ముకుంటూ పోతేనే అమ్మినప్పుడు కూడా ప్రభుత్వం అమ్మిన దాని మీద ప్రభుత్వం మీద కూడా భరోసా లేదు ఎవరికి ఒక ప్రభుత్వం అమ్మిందని ఇంకో ప్రభుత్వం లాక్కుంటుంది ఒక ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మహబూబ్ రామేశ్వరరావు ధర్నా చేసింది ఒక ప్రభుత్వం ఇచ్చినాక ఇంకో ప్రభుత్వం వచ్చి కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయడం లేదు అదొకటి దాంట్లో పెద్ద మాఫియా తయారైపోయింది ఈ బడ్జెట్ సైజ్ పెంచడానికి కేంద్ర గ్రాంట్లు కూడా 22,000 కోట్లు పెంచి కేంద్ర గ్రాంట్ల నుంచి ఎంత వస్తుంది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వీళ్ళు చాలా అమలు చేస్తలేరని అక్కడ ఇస్తలేరు వాళ్ళ రూల్స్ ప్రకారం చేయాలి ప్రధాని బొమ్మ పెట్టాలి కేంద్ర ప్రభుత్వం చాటి చెప్పాలి ఇవన్నీ ఉంటాయి ఆ లింక్ ప్రోగ్రామ్స్ ఉంటాయిగా దానికి ఓకే 10,000 కోట్ల లోపలనే వస్తాయి ఇక్కడ 10 అక్కడ 10 20,000 కోట్ల ఇక్కడనే పోతాయి నీకు ఏతావాదా బడ్జెట్ వచ్చి మళ్ళీ 2,70,000 కోట్లకి వస్తాయి వాస్తవ బడ్జెట్ ఇంకోటి ఇక్కడ కేంద్ర పన్నుల గ్రాంట్లు వాటా కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రం వాటా పెరుగుతుంది అది ఎక్కడి ఒక సంతోషకరమైన పరిణామం ఇప్పుడు 26,000 కోట్లు వచ్చింది లాస్ట్ టైం 25,000 కోట్లు అనుకుంటే 26,000 కోట్లు వస్తుంది రూపాయలు అంచనా మించింది బికాజ్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం పన్నుల స్కీమ్ కావచ్చు లేకపోతే దాని విధానం కావచ్చు చాలా స్ట్రింజెంట్ రూల్స్ కావచ్చు జిఎస్టీ పన్నుల ఒత్తిడి పెరిగిండొచ్చు దాని ద్వారా ఖజానా పెరుగుతుంది దాని ద్వారా వాటా పెరుగుతుంది మనకు వాటాలో మళ్ళీ తేడాలు ఉన్నాయి మళ్ళీ చాలా పెద్ద సబ్జెక్ట్ అది ఈసారి అదే వాటాను వాస్తవానికి దగ్గరే పెట్టిండ్రు 28,000 కోట్లు 29,000 కోట్లు పెట్టిండ్రు అది వచ్చేస్తుంది అది వాస్తవానికి దగ్గర ఉంది వాస్తవానికి దగ్గర ఏం లేదంటే యూ కమ్ టు లోన్స్ వాస్తవానికి దగ్గర లేవు ఇది లేదు అది లేదు అట్ ద సేమ్ టైం జిఎస్డిపి రాష్ట్ర దేశీయ స్థూల ఉత్పత్తి పెరిగిందని ఇచ్చారు 10% పెంచారు అంచనా ఇది 10% కాదు గతంలో పెంచితే ఆ 10% పెరగలేదు నాకు తెలిసి మీరు అన్నారు చూడు ఇంతకుముందు క్యాపిటల్ ఏది పర్ క్యాపిటల్ ఇన్కమ్ సో పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశీయ 10 లక్షలు 15 లక్షలు ఉన్నది 16 లక్షల పైన అయిపోయింది ఈసారి 10% పెంచారు అంచనా ఇది ప్రతిపాదిత అంచనా ఇది ఈసారి 15 లక్షల కోట్లకి 14 లక్షల కోట్లకి పరిమితమైనది నాకు తెలుసు అవి పెద్ద పెద్ద మిస్అప్ లెక్కలు అవి ఓకే కంపారిటివ్లీ అదర్ స్టేట్స్ మన సంపద పెరుగుతుంది మధ్యప్రదేశ్ పెరిగిండొచ్చు మహారాష్ట్ర పెరిగిండొచ్చు గుజరాత్ పెరిగిండొచ్చు ఇతర స్టేట్స్ పోలిస్తే ఓకే కంపేర్ ఇది ఈ అంచనా పెంచి మొత్తం స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16 లక్షలకి ఏంటంటే 3,80,000 మంది మనకు జనాభా ఉంది దాన్ని డివైడ్ చేసి 3,30,37,000 కోట్లు ఒక తలసరి ఆదాయం మన అప్పు తర్వాత అప్పు నువ్వు హైదరాబాదులో రంగారెడ్డిలో ఈ ఇన్కమ్ 9 లక్షల పైన ఉంటుంది పర్ క్యాపిటల్ ఆదిలాబాద్ కరీంనగర్ పోతున్న కొత్త తగ్గుతూ ఉంటుంది మెదక్ పోతే తగ్గుతుంది నల్గొండ పోతే తగ్గుతుంది తగ్గింది ఇక్కడ 9 లక్షల ఉన్నది ఆదాయం ఉంది కదా మరి దాన్ని దేంతో పోల్చాలి తెలుసా నీకు ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ఫ్లేషన్ ఫ్లక్చువేషన్స్ పోల్చాలి ఇన్ఫ్లేషన్ ఆకాశాన్ని నడుస్తుంది ధరలకు ఈ ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదు గ్లోబల్ మార్కెట్ కావచ్చు సెంట్రల్ మార్కెట్ కావచ్చు ఏదైనా కావచ్చు ధర ఎట్లా పెరుగుతున్నాయి ఓ పప్పు ఉప్పు అవన్నీ లెక్క తీస్తే నీ ధరలకు రెంట్లు ఎంత పెరుగుతున్నది ఇప్పుడు 3 లక్షలు ఉన్నది 3 రెట్లు పెరిగితే ధరలు 4 రెట్లు పెరుగుతున్నాయి హైదరాబాద్లో అక్కడ తగ్గిండొచ్చు ఆదిలాబాద్లో నీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిండొచ్చు కానీ అక్కడ ఆ వ్యవస్థ కూడా అట్లా ఉంటుంది అక్కడ ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి హైదరాబాద్లో నీకు పెరుగుతున్నాయి మరి దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి ఇవన్నీ చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది మొత్తం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరిగితే మంచిదే కాదంటలేము కానీ ఇవన్నీ స్థూలంగా చూస్తే బడ్జెట్లో కొన్ని వాస్తవ లెక్కలు కొన్ని అవాస్తవ లెక్కలు గతంలో చేసిన తప్పులు దొరికినాయి తర్వాత కొంత కట్టడి కూడా చేశారు దీంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ మధ్యలో బహిరంగ సభలో ఏమన్నారంటే బడ్జెట్ పరిస్థితి మేము చెప్తున్నాం
మేము కొన్ని స్కీమ్లను మేము అమలు చేయలేకపోతాం, దాన్ని మేము ప్రజలకు నమ్మిస్తాం, ఒప్పిస్తాం, మళ్ళీ మెప్పిస్తాం. 1,53,000 కోట్ల రూపాయల అప్పులు అందులో మిత్తిలకే పోయినాయని చెప్పిండు ఆయన. ఇక అన్ని పెద్ద సబ్జెక్ట్, ఇక అప్పులు తిప్పాలంటే మనకు డిస్కషన్ సరిపోదు. ఒకటి ఏంటంటే మీరు ఇప్పటికి కూడా గమనించాలి, నేను మొదటి నుంచి పదే పదే చెప్తున్నా, ఎకనామికల్లీ వయబుల్ స్టేట్, స్ట్రాంగ్ స్టేట్, ఆర్థికంగా ఆరోగ్యకరంగా ఉన్న స్టేట్లలో తెలంగాణ ఒకటి. ఇప్పటికీ పోయింది, దివాలా తీసిన ముఖ్యమంత్రి అంటే అప్పలిస్తారు ఎవరు? నువ్వు ఏదో సినిమా డైలాగ్ ఉంది చూడు, ఏ సినిమా డైలాగ్ అని, ఏదో అప్పులు ఉండే అంటే దివాలా తీస్తే అప్పలిస్తోడు ఉండడండి, అంకుశం సినిమాలో. అంకుశం సినిమాలో ఖజానా ఖాళీ అనుకుంటారు మళ్ళీ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఖజానా ఖాళీ అంటే వచ్చేవాడు, ఖజానా ఖాళీ ఏం లేదు, పెరుగుతుంది. దాని తగ్గట్టు నీ సంక్షేమ పథకాలను పరిమితం చేసుకోండి, తప్పదు. కానీ అవసరం ఉన్నవారికి, అన్నం ఆకలి ఉన్నవానికి వడ్డించండి. మీరు ఏం చేస్తున్నారు? అందరికి ఒకటి, నాకు ఉచిత బస్సు పథకం అంటావు, నీకు ఉచిత బస్సు పథకం అంటావు, బిలో ది పవర్టీ లేనికే అదే అంటావు, అబోవ్ ది పవర్టీ లేనికి అదే అంటావు, మస్తు డబ్బులు ఉన్నవానికి అదే అంటావు. ఒకటి. రెండు, నీ ఒక్క ఎగ్జాంపుల్ అండి, ఎంత దుర్మార్గపు మూర్ఖపు పాలకులు మనోళ్ళు అందరూ, గత పాలకులు ఇప్పుడు పాలకులు. అరే నువ్వు ధనిక స్టేట్ అంటావు, ధనికులు ఇంతమంది ఉన్నంటారు, నీ పాపులేషన్ కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఎట్లుంటాయండి? తెల్ల రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు. అలాంటి బక్కువనికి ఉండదు, కానీ పరిస్థితులకి అందరికీ ఉన్నది. ఎక్కడ వాడు ప్రజలకు బాధ్యత లేదు, పాలకులకు అసలు బాధ్యత, పాలకేమో అవగాహన లేదు, బాధ్యత లేదు. పేదలు ఎక్కువ ఉన్నట్లే, మళ్ళీ పేదలు ఎక్కువ. ఎట్లా చెప్తాను? ఇటువంటి పాలకులు ఈ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ చరిత్రలు నిలిచిపోవాలి. ఈ బడ్జెట్ను, ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్, మోడీ చేసే పనులు చాలా వరకు, చాలా పాలసీలు మనకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చకపోతే నాకు నచ్చకపోవచ్చు. ఆర్థికంగా కొంచెం కట్టడి చేయడం వల్లనే ఈరోజు కేంద్రంలో పనుల రాబడి పెరిగింది మనకి. అట్లనే మీరు కూడా కొన్ని కట్టడి చేయండి, కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పండి, చెప్పి మళ్ళీ ప్రజలను ఒప్పించండి, వేపించండి. అయినా ఇప్పటికి కూడా మొదటి నుంచి ఇదే చెప్తా, ఇప్పటికీ మించింది ఏం లేదు. మీరు రాజకీయం కోసం ఓట్లు పోతాయి, నోట్లు పోతాయో, లేకపోతే అంటలేరు జనాలు, ఎవరు అంటలేరు. ఉచిత పథకాలు ఇవ్వండి, మమ్మల్ని చేయండి అంటలేదు. మా అవసరాలను మీరు తీర్చండి, మౌలిక సదుపాయాలు కల్పించండి. ఇంకా లాస్ట్ ఒకటి పాయింట్ చెప్తా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దీంట్లో 3 లక్షల కోట్లు 10%. కానీ 30,000 కోట్ల పైచీలు ఉన్నట్టుంది. 30,000 కోట్లు 10%, 20% కేటాయించినా అంటే ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ప్రాజెక్టులు ఉన్నాయి, తర్వాత రకరకాల విద్య మీద, వైద్యం మీద ఖర్చులు, మరి అవి మౌలిక సదుపాయాల కిందకి వస్తాయి. విద్యా వైద్య బడ్జెట్లో, సంక్షేమ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్లో వచ్చేస్తుంది. దెన్ క్యాపిటల్ తెలంగాణ అన్నారు కదా, రైజింగ్ తెలంగాణ అన్నప్పుడు రైజింగ్ తెలంగాణ ఎండ్ల సంక్షేమంలోనా అభివృద్ధిలోనా ఇది తెలుసుకోవాలి. అభివృద్ధిలో ఇప్పుడు అభివృద్ధి ఏమైందంటే, నా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నాడు, ఇటువంటి 1,00,000 కోట్ల ప్రాజెక్టు చేపడుతున్నామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఏమన్నారు, ఇది అప్పు కాదు, ఆస్తి. భవిష్యత్ తరాల్లో అది జిఎస్డిపిని, స్థూల జాతీయ రాష్ట్ర ఉత్పత్తిని పెంచుతారు. దాంతోపాటు మన రెవెన్యూ పెరుగుతుంది. ఇట్లా ఒక థియరీ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదండి ఈ గవర్నమెంట్కు. పరివార్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడనే ఉన్న ప్రాజెక్టులను చిన్న ప్రాజెక్టు కడితే చిన్న ప్రాజెక్టు కట్టండి. పెద్ద ప్రాజెక్టు కట్టే ఎస్ఎల్బీసీను మీ ఇంటి దగ్గర ఏమైందో తెలుసు కదా, మీ ఊరి దగ్గర. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సరే అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాటిని నిర్వహించాలి, కొత్త వాటికి అవసరం లేదు. ఇప్పుడు నాకు తెలిసి కొత్త వాటికి ఏదైతే ప్రతిపాదిత అండర్ వేలో ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోండి. తర్వాత మెయింటెనెన్స్ ఖర్చు ఎట్లా తగ్గుతుందో తెలుసుకోండి. చిన్న ప్రాజెక్టులు కట్టుకోండి, కుంటలు, చెరువులు, అవే కదా గుల్స్ కట్టు చెరువులు ఆదుకుంటాయి. ఎందుకు పెద్ద ప్రాజెక్టులు? సెంట్రలైజేషన్, కరప్షన్ సెంట్రలైజేషన్ ఎందుకు ప్రాబ్లం అయింది? ఇవన్నీ ఇప్పటికి కూడా గవర్నమెంట్కు చాలా మంచి ఛాన్సులు ఉన్నాయి. వాస్తవిక దృష్టితో పోతే జనాలు ఒప్పుకుంటారు. నువ్వు చెప్పేది వాస్తవం అని నమ్మితే ఒప్పుకుంటారు. కానీ నువ్వు వాడు దొంగ, వాడు చేసిపోయిండు, మరి నీ చేసిపోయినప్పుడు నువ్వు హామీలు ఇచ్చినప్పుడు నీకు తెలియదా అని అడుగుతాడు. అప్పుడేం చెప్తావు? మేము కూడా తప్పు చేసినాం, బడ్జెట్కు లోబడి మేము చేయలేకొని కొంచెం అంచనాలు తప్పినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో ఏమైందో తెలుసు కదా, ఇప్పుడు ఖర్గేనే అన్నాడు కదా, ఇచ్చేటప్పుడు బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని అన్నాడు. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి, దోస్ డేస్ ఆర్ గాన్. ఇప్పుడు ఈ వ్యవస్థ బడ్జెట్ ఓకే, ఊరికి విమర్శించడం, ఏదో గాలికి విమర్శించడం తాగదు.
కాకపోతే ఏంటంటే వాస్తవిక దృక్పథంతో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వివరిస్తే, ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మక విమర్శలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వివరిస్తే తెలంగాణ స్టేట్ రైజింగ్ స్టేట్ టిల్ టుడే ఆర్ టుమారో ఫర్ ఎవర్ రైజింగ్ స్టేట్. కానీ ఇక్కడ వాస్తవాలకు అంటే వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఉన్న బడ్జెట్ తన లక్ష్యాన్ని చేరుకోగలదా? లేదు, గత ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శ చేసి అప్పులు పెట్టినట్టుగానే వీళ్ళు అప్పులు మరి భారాన్ని తగ్గించే సూచన ఏమైనా ఉందా? అంటే అప్పులు అంటే మనకు ఒక లక్ష్మణ రేఖ ఉంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ కింద నీకు జిఎస్డిపి ఎంత ఉందో, ఈ జిఎస్డిపి రోజు 16 లక్షల కోట్లు ఇంటూ 25% తీసుకుంటారు. 25% తీసుకుంటే అందులో మనకు ఆల్మోస్ట్ నువ్వు ఆ పరిధి దాటినాం మనం. 20% ఉండాలి, 28% ఉంది. దట్ డజంట్ మేక్ ఎనీ మేజర్ డిఫరెన్స్. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన 28, 30కి వచ్చినా ఆశ్చర్యం లేదు. 30 వరకు కట్టడి చేయగలిగితే మంచిదే. 20% ఇంకా తీసుకొస్తే ఇంకా మంచి గవర్నమెంటు. 30% లోపలనే ఉంటుంది. ఎంత చేసినా ఓకే. తెలంగాణ ఈజ్ నాట్ ఓకే, రైజింగ్ స్టేట్. కానీ నువ్వు అప్రమత్తంగా ఉండి నిర్మాణాత్మకంగా వివరించినప్పుడు, బాధ్యతతో వెళ్ళినప్పుడు స్టిల్ తెలంగాణ ఈజ్ రైజింగ్ స్టేట్, రియల్ స్టేట్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకున్నప్పుడు ఎవరి ఆలోచన ఎట్లా ఉన్నది, ఎవరి ఆచరణ ఎట్లా ఉండవచ్చు అనే అంశాలపైన ఈ బడ్జెట్కు సంబంధించి వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.